విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడానికి టాలెంట్ టెస్ట్ ఉపన్యాస పోటీలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశరెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ ఉపన్యాస పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 27 to 30% maximum tax. It goes to state. And in some countries, in some states, there is no tax, zero tax. Like Alaska, South Dakota, and Florida, etc. And tax minimum monthly savings are only $1,000. Expenditure is very more to groceries and food or car loan, health insurance. The savings in USA is not good. We share the savings with Indians. Our family in India, any family in India, we share our savings. Then all are telling here 30 lakhs is equal to in USA 1 crore. It is a PPP. Language Teachers Association Telangana Subject Forum, English Language Subject Forum. On behalf of this, we are going to conducting the talent test in mandal level. Today we have been conducting the talent test in our mandal. Out of 10 schools have been participated, and 6 students have been selected for district level. We have been conducting 3-tier system: mandal level, district level, state level. So for the conduction of this, I congratulate all the English fraternity from my mandal, all the high school students, and our honorable mandal education officer and respected complex headmaster Ramswamy Garu, and my convener Gajabinkar Kanyalal Garu. All of you, thanks. All of you, welcome again. I congratulate. I am very happy to conduct this talent test at mandal level. Thank you. మండల్ లెవెల్ ఈఎన్టీఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ పార్థసారథి మరియు కో కన్వీనర్ కన్యాల గారి ఇంగ్లీష్ ఉపాధ్యాయుల సమక్షం లోపల 10 హై స్కూల్స్ మన మండలంలో పాల్గొనడం జరిగింది. దానిలో గాను ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ ఒకటి, అదే మాదిరిగా ఉపన్యాసాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొని మరి అన్ని పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థులకు టెస్ట్ కండక్ట్ చేసి వాల్యుయేషన్ చేయడం జరిగింది. గెలుపొందినటువంటి విద్యార్థులకు కూడా బహుమతి అందజేయడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా మరి మంచి పోటీతత్వంతో చాలామంది విద్యార్థులు రావడం జరిగింది. అదేవిధంగా ఉపన్యాస పోటీలు చాలా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి గాను జడ్జిగా మరి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి గారు, అదేవిధంగా అంశాపూర్ ప్రధానోపాధ్యాయులు నాగార్జున రెడ్డి గారు, ఇక్కడ ఉపాధ్యాయుడు రామగోపాల్ రెడ్డి గారు మరి న్యాయనిందితుగా ఉండి విద్యార్థులను పరిశీలించడం జరిగింది. అదే మాదిరిగా ఇటువంటి టెస్ట్ అనేది చాలా అత్యవసరం. అన్ని పాఠశాలలో అన్ని మండలాల్లో కూడా ఈ టాలెంట్ టెస్ట్ పెట్టడం అవసరం. ఈ మధ్యకాలం లోపల మరి సైన్స్ ఫోరం అనే, అదేవిధంగా మ్యాథ్స్ ఫోరం అని, ఫిజికల్ సైన్స్ ఫోరం అని, ఇంగ్లీష్ ఫోరం అని సబ్జెక్ట్ వైజ్గా ఫోరం ఏర్పడి ఉపాధ్యాయులు మండల స్థాయిలో వివిధ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన నంగూరు మండలంలో ఈరోజు టాలెంట్ టెస్ట్ ఇంగ్లీష్లో నిర్వహించుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదటి ప్లేస్ జెడ్పిహెచ్ఎస్ నంగూరు ఒలింపియాడ్ టెస్ట్ లోపల, అదేవిధంగా 2వ స్థానం జెడ్పిహెచ్ఎస్ నర్మేట రావడం జరిగింది. ఎలక్ట్రీషియన్లో కూడా ఉపన్యాసాల్లో కూడా ఫస్ట్ ప్లేస్ బదిపడగా విద్యార్థులు రావడం జరిగింది. సెకండ్ ప్లేస్ నంగూరు జెడ్పిహెచ్ నంగూరు నుంచి రావడం జరిగింది. ఈ రకంగా మన మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్, ఒక మోడల్ స్కూల్, కేజీబీ వాళ్ళు స్ట్రైక్ చేస్తారు కాబట్టి ఏ విద్యార్థి కూడా ఇక్కడ పాల్గొనలేదు. మిగతా 9 పాఠశాలలు ఈ విద్యార్థులు పాల్గొన్నారు. మరి దీన్ని సహకరించినటువంటి మరి ప్రతి పాఠశాల తెచ్చినటువంటి ఆంగ్ల ఉపాధ్యాయులకు పేరున మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం కూడా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసి విద్యార్థుల్లో పోటీతత్వం నింపాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. అల్టిమేట్గా అది ఏ రంగమైనా కూడా చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు,
ఏది తీసుకున్నా కూడా నంగూరు మండలంలో మొదటి స్థానం ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. ఆ రకంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మరి అదేవిధంగా గతంలో కూడా ఏ విధంగా రిజల్ట్స్ బాగా వచ్చినాయో ఈ సంవత్సరంగా రావడానికి మా సహాయ సహకారాలు కృషి చేస్తున్నాం. కాబట్టి ఇది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.